నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? లాభాల వైపు మొగ్గు చూపుతుందా, లేదంటే స్తబ్దుగా ఉండబోతోందా? అసలు ఏం జరగబోతోంది? అలాగే ఏంటంటే దిగ్గజ కంపెనీలు కూడా ఫలితాలు ఇవ్వబోతున్నాయి. సో ఏంటంటే అలాగే ఏంటంటే బుధవారం నాడు సెలవు ఉంటుంది స్టాక్ మార్కెట్కి. సో ఏంటంటే రేపు ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది. ముహూర్త ట్రేడింగ్ టైం కూడా 1:45 to 2:45 టైమింగ్ మార్చారు. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో యాక్చువల్గా అది ఈవినింగ్ ఉండేది, కానీ ఏంటంటే ఇప్పుడు 1:45 to 2:45 టైమింగ్. సో ఒకసారి చెక్ చేసుకుని దయచేసి ఏంటంటే మీరు ముహూర్త ట్రేడింగ్లో కూడా పాల్గొనే ప్రయత్నం మీరు చేయవచ్చు. అది మీ ఇండివిజువల్ నిర్ణయం. సో మీకు తెలుసు కదా, ఇక ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ సీనియర్ మార్కెట్ ఎనాలిస్ట్తో మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అలాగే రేపు ముహూర్త ట్రేడింగ్ గురించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా మీరు కొన్ని వారి సలహాలు తీసుకోవచ్చు. సో వారి నెంబర్ కూడా ఏంటంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ తర్వాత 10:30 తర్వాత తప్పనిసరిగా వారిని కాల్ చేసి మీకేమైనా సూచనలు సలహాలు కావాలంటే తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ సీనియర్ మార్కెట్ ఎనాలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. దీపావళి శుభాకాంక్షలు. అలాగే మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ఆస్పిషియస్ గ్లిటరస్ డే. రియలీ థ్యాంక్ యూ సార్. మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు. ప్రైమ్ 9 తరఫున కూడా ప్రత్యేకంగా ఏంటంటే మా ప్రైమ్ 9 CEO చైర్మన్ అలాగే మా డైరెక్టర్ కొండా నరేందర్ గారు అందరి తరఫున మీకు మీ టీంకి మీ అందరికీ కూడా మేము దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సో సార్, మరి ఈవేళ మార్కెట్ ఎలా ఉండబోతోంది, రేపు ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద సార్ హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇస్తారా సార్? ఈ రోజు మనం గమనిస్తే ముఖ్యంగా ఉదయం స్టార్టింగే మనకి దీపావళి మెరుపులతో స్టార్ట్ అయిందండి మార్కెట్ అంతా కూడా. ఎస్ సార్. సో ఓపెనింగే మనకి మంచి గ్యాప్ అప్ తో స్టార్ట్ అయింది సార్. అలానే 25,940 అనేది ఈ రోజుకి మనకి మేజర్గా రెసిస్టెన్స్ ఉందండి. ఆల్మోస్ట్ మనకి రెసిస్టెన్స్ వరకు కూడా హిట్ అయింది సార్. సో మార్కెట్ అయితే దాదాపుగా మనకి మంచి హైలోనే ట్రేడ్ అయింది. ఈరోజు చూసుకుంటే మనకి మార్కెట్ అంతా కూడా హైస్లోనే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, పాజిటివ్గానే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్ సార్. సో ఈ దివాళీకి అయితే మనకి దివాళీ వరకు కూడా ఈ రోజు అని కాదు, మీరు గమనిస్తే దసరా నుంచి దివాళీ వరకు కూడా మార్కెట్లు అయితే చాలా జోష్గా బుల్లిష్గా ముందుకు వచ్చినాయి. అవును సార్. సో ఇదే జోష్ని ఇయర్ ఎండ్ వరకు కొనసాగాలని కోరుకుంటున్నాం. అలాగే సెక్టోరియల్ ఇండెక్స్ పరంగా చూసుకుంటే దాదాపుగా అన్ని సెక్టార్లు కూడా మళ్ళీ బుల్లిష్లోకి అయితే వచ్చినాయండి సార్. సో మొన్నటిదాకా చాలా సెక్టార్లు కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా ఇప్పుడైతే అన్ని బుల్లిష్గానే వచ్చినాయి. సో ఈ రెండింగ్కి దాదాపుగా అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ నోట్తోనే అయితే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా మీ ఆశ ఆకాంక్ష, మనందరి ఆశ ఆకాంక్ష కూడా అదే. తప్పనిసరిగా సార్ బులిష్గా మంచిగా క్లోజ్ కావాలని కోరుకుంటూ, సో సార్ మరి కాలర్స్ని తీసుకుందాం సార్. ఫస్ట్ కాలర్ జనార్దన్ గారు, అనంతపురం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు అండ్ వెంకట గారు. ఎస్ సార్. మీకు వెంకట గారికి దివాళీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ స్టాక్ వచ్చేసి పూనావాలా ఫిన్కాప్. పూనావాలా. రెండో స్టాక్ వచ్చేసి మనాక్షి కోటెడ్ మెటల్స్. మనాక్షి అండి, ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా? MANAKCOT సార్, కోట్ మనాక్షి కోటెడ్ మెటల్స్. రైట్ సార్. ఎస్ సార్, ఈ రెండు కూడా మీరు ఫ్రెష్ బై అండి? అవునండి. పూనావాలా ఫిన్కార్ప్ వచ్చేసి మనకి మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే జరిగిందండి. 515 దగ్గర మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ అయితే ఉంది పూనావాలా ఫిన్కార్ప్లో. అయితే రీసెంట్గా బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది, కొంచెం కిందకే వస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే దాదాపుగా అదే ప్రైస్లో ఉంది, 514.15లో. సో మీరు ఫ్రెష్ ఎంట్రీ అనేది 525 దాటిన తర్వాత ప్లాన్ చేయండి. ఈరోజు 531.70 వరకు కూడా వెళ్ళింది, అటైతే కొంచెం కిందకు వస్తుంది. ఈరోజు 525 పైన క్లోజ్ అయితే పూనావాలా ఫిన్కార్ప్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చండి మనం. అలాగే మనాక్షియా కోటెడ్ మెటల్స్ కూడా మనకి చాలా బుల్లిష్ వన్లో అయితే ఉంది, కాకపోతే ఈ ప్రైస్లో వద్దండి. 165 అబోవ్ 165 దాటిన తర్వాత మాత్రమే ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం అయితే ఈ ప్రైస్లో తీసుకోవద్దండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీధర్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ టైంలో నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF అనేది బాగా తగ్గింది కదా, ఇప్పుడు తీసుకోవచ్చు సార్?
సో నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారా? లాంగ్ టర్మే సార్. ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ అయినా గోల్డ్ ఈటీఎఫ్స్ అయినా ఒకటైతే గుర్తుపెట్టుకోండి సార్, మనకి ప్రస్తుతం మార్కెట్లు అంటే గోల్డ్ సిల్వర్ బులియన్ మార్కెట్ చాలా హైగా ఉంది. చాలా హైగా ఉంది కాబట్టి చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, దివాళీ తర్వాత బులియన్ మార్కెట్లో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. సో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కొంచెం కొంచెంగా తీసుకోండి, కిందకు వచ్చిన తర్వాత కూడా యాడ్ చేసే విధంగా తీసుకోండి. డెఫినెట్గా బులియన్ మార్కెట్ అనేది అవుట్ రన్ చేస్తుంది ఈ మధ్యకాలంలో చూసుకుంటే మన మార్కెట్స్ని, ఈక్విటీ మార్కెట్ని. అయితే భవిష్యత్తులో అవుట్ రన్ చేస్తుందా అంటే అవుట్ రన్ చేయకపోవచ్చు అండి. లాస్ట్ 10 ఇయర్స్ డేటా ఒకసారి మీకు చెప్తానండి. లాస్ట్ 10 ఇయర్స్లో మనకి మిడ్ క్యాప్ మనం కొన్ని వదిలేస్తే మిడ్ క్యాప్ సెక్టర్ వచ్చేసి 16% రిటర్న్ ఇస్తే గోల్డ్ కూడా 16% రిటర్న్ ఇచ్చిందండి. దాదాపుగా 10 ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ గోల్డ్ దాదాపుగా సమానంగా రిటర్న్స్ ఇచ్చినాయి 16%. సో అంటే నేను లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మిడ్ క్యాప్ని కొని హోల్డ్ చేసుకుంటే ఇప్పుడు వరకు, అలాగే గోల్డ్ కొని హోల్డ్ చేసుకుంటే వచ్చిన రిటర్న్స్ గురించి చెప్తున్నానండి. మళ్ళీ మధ్యలో వేరే అటు ఇటు మారిస్తే ఆ రిటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనం కొని వదిలేసుకుంటే ఆ రిటర్న్స్ అయితే వచ్చినాయి. అంటే బులియన్ మార్కెట్ దాదాపుగా ఈక్విటీతో పరిగెడుతుంది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా. సో మీరు ఈటీఎఫ్లు సిల్వర్ ఈటీఎఫ్స్లో తీసుకుందామని అనుకుంటే కిందకు వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసుకునే ప్లాన్ ఉంటే తీసుకోండి సార్, ఎందుకంటే కొంచెం హైలో ఉన్నాయి కాబట్టి చిన్న కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, సుదర్శనాచారి గారు సిద్దిపేట్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, మూర్తి సార్, వెంకట్ సార్. నమస్కారం సార్. అందరికీ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. సార్ తర్వాత యాజమాన్యమునకు ప్రైమ్ 9 యాజమాన్యమునకు కూడా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బందికి, ఎందుకంటే తెర మీద మీరు కనబడుతున్నారు, తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ తలక్షణంగా చేయిస్తున్నటువంటి అందరికీ దీపావళి శుభాకాంక్షలు సార్. వెరీ నైస్. 2 స్టాక్స్ డౌట్ చెప్పండి సార్ ప్లీజ్. చెప్పండి. ఒకటేమో షేర్ ఇండియా సెక్యూరిటీస్. ఓకే. షేర్ ఇండియా సెక్యూరిటీస్. ఓకే. అవును సార్. M&B, M అంటే మ్యాన్, B అంటే బాయ్. M&B ఇంజనీరింగ్ సార్. M&B ఇంజనీరింగ్. ఓకే. ఇవి నెల రోజుల కోసం టార్గెట్ బయింగ్ ప్రైస్ చెప్పరా సార్? ఓకే. సో షేర్ ఇండియా వచ్చేసి మనకి 201.91లో ట్రేడ్ అవుతుందండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు సార్ షేర్ ఇండియా అనేది. సో కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోండి. ఇక్కడ నుంచి 10% టార్గెట్ కింద పెట్టుకోండి సార్, 10% టార్గెట్ కింద పెట్టుకోండి. అలాగే M&B ఇంజనీరింగ్ లిమిటెడ్ 441.50లో ఉంది. కరెంట్ ప్రైస్లో ఎంట్రీ వద్దు సార్, మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే 450 జోన్ దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి, ఇప్పుడే వద్దు. 450 దాటితేనే తీసుకోండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ నాగార్జున గారు కుకట్పల్లి అండి. నమస్కారం నాగార్జున గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ దివాళీ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ సార్ మీకు, మీ ఫ్యామిలీ. సార్ హ్యాపీ దివాళీ వెంకట గారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒక డీబీ కార్ప్ ఒకటి సార్. డీబీ కార్ప్, క్యాలిన్ ఇండియా అండ్ కేఆర్బిఎల్ ఎక్కడ బై చేయాలి సార్? డీబీ కార్ప్, ఇంకోటి ఏంటి సార్? స్టాలిన్ ఇండియా అండ్ మూడోదండి స్టాలిన్ ఇండియా అండ్ కేఆర్బిఎల్ సార్. కేఆర్బిఎల్. ఓకే. కేఆర్బిఎల్. ఓకే. రైట్ సార్. డీబీ కార్ప్ వచ్చేసి ప్రస్తుతం వద్దు సార్, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, ఇంకా ఇప్పుడే వద్దండి ఈ ప్రైస్లో. సో ఏదైనా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలి అంటే 280 దాటిన తర్వాతే తీసుకోండి, ఇప్పుడే వద్దు. కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుంది డీబీ కార్ప్ అనేది. 280 జోన్ దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి, అప్పుడు దాకా కొంచెం డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్లోనే ఉంది. అలాగే స్టాలిన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ ఆల్రెడీ మీ దగ్గర హోల్డింగ్లో ఉండొచ్చు అండి, ఉన్నాయా సార్? హోల్డింగ్లో ఉన్నాయా నాగార్జున గారు? రైట్, కాల్ కట్టైనట్టు. కట్టైనట్టుందండి. సో వారి దగ్గర నాకు తెలిసినంత వరకు హోల్డింగ్ అయితే ఉండొచ్చు అండి. ఒకవేళ హోల్డింగ్ లేకపోతే కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 300 జోన్కి వచ్చిన తర్వాత కొంచెం, ఎందుకంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, 300 జోన్కి వచ్చిన తర్వాత తీసుకోండి ఫ్రెష్ ఎంట్రీ అనేది. అలాగే కేఆర్బిఎల్ లిమిటెడ్ వచ్చేసి 379.95లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. కేఆర్బిఎల్ ఎంట్రీ లెవెల్స్ వచ్చేసి మనకి అబౌవ్ 390 అండి. 390 దాటిన తర్వాత కేఆర్బిఎల్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, సోమాచారి గారు కుకట్పల్లి అండి. నమస్కారం అండి సార్. నమస్కారం అండి సార్. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. విష్ ద సేమ్ సార్. ఎస్ సార్. సార్ ఇది సిఏఎల్ పిఏఎల్ పాల్ షేర్ తీసుకున్నాను సార్ నేను ఈ మంత్
ఏ మంత్ ఎక్స్పైరీ ఇది, దాని గురించి చెప్తారా? కల్పాల్. స్టాక్ పేరు ఒకసారి చెప్పండి సార్. PAL. CALPAL. అవును సార్. కల్పాల్. కోల్పాలా? కోల్పాల్. COLPAL? PAL సార్. CALPAL అనేది ఏమీ లేదండి. కోల్గేట్ ఫార్మల్ లేదు ఉంటుంది సార్. కాల్గేట్ పామలివ్ సార్. కాల్పాల్ అండి అది. అవును COLPAL, సార్, అవును. కాల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్. అవును సార్. అదే సార్ కాల్పాల్, అదే అందాట ఉంది నేను అంటే ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారా? అవును సార్. అవును సార్. ఫ్రెష్ ఎంట్రీ కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. మనకి 23వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయండి కోల్పాల్లో. గురువారం రోజున రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం సార్. ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది. సో రిజల్ట్స్ మనకి కొంచెం బెటర్గా వస్తే ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. లాస్ట్ 3 రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు. దాంతో కొంచెం మనకి డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుందండి కోల్గేట్ పామోలివ్. సో ఈసారి రిజల్ట్స్ అంటే GST 2.0 తర్వాత కొంచెం రిజల్ట్స్ బెటర్గా ఉండడానికి అయితే స్కోప్ అయితే ఉంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకొక ఒక్క రోజే కదా, రేపు ఎల్లుండి మనకి మార్కెట్ ఎలాగూ లేదు. గురువారం రోజున మార్కెట్ ఉంది. ఆ గురువారం రోజున రిజల్ట్స్ వస్తే అప్పుడు తీసుకుందామండి. రేపు కేవలం మనకి ముహూర్త ట్రేడింగ్ మాత్రమే, ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో రేపు కొద్దిగా పక్కన పెడితే మనం గురువారం రోజున రిజల్ట్స్ అయిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి శర్మ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. విశేషం సార్. రాడికో కైతాలు రిజల్ట్స్ వచ్చాయండి. రాడికో మళ్ళీ చెప్పండి సార్. రాడికో కైతాన్. అవునండి. సో రిజల్ట్స్ వచ్చినాయని అడుగుతున్నారా? అవునండి, అది మాక్సిమం వచ్చిందండి. ఇవాళ 3,300 వచ్చి కట్ అయిందండి. అవునండి, 29వ తారీఖు సార్ రిజల్ట్స్. 29. ఆహా, 29. అదే సరే అండి. అయితే అమ్మేద్దాం. ఎలా ఉంది సార్ రాడికో కైతాను? రాడికో కైతాన్ బాగుంది సార్. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 5% పెరిగిందండి. 4.8% పెరిగింది. అవునండి. హోల్డ్ చేయండి సార్. ఓకే సార్. రైట్ సార్. Thank you. సార్ మరో కాల్ రండి మురళి గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ మురళి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ యాక్చువల్ సార్ నేను తేజస్ నెట్వర్క్లో 1300లో 300 తీసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 55% లాస్లో ఉంది. ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా, లేకుంటే సెల్ చేసేయలేదో చెప్తే. తేజస్ నెట్వర్క్ ఎంతలో తీసుకున్నారండి? 1300. 1300లో తీసుకున్నారు. తేజస్ నెట్వర్క్ ఎగ్జిట్ అయిపోయే స్టాక్ సార్. ఇంకా కిందకు వచ్చేస్తుంది. మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. 575 మేజర్ సపోర్ట్ లెవెల్, అది కూడా బ్రేక్ అయిపోయింది. ఇంకా కిందకు వచ్చేస్తుంది. ప్రస్తుతం 542లో ఉందండి. క్వాంటిటీ ఎక్కువ ఉందా మీ దగ్గర? 300 ఉన్నాయి. 300 షేర్లు ఉన్నాయటండి. 300 షేర్లు ఉన్నాయి. రిజల్ట్స్ కూడా అంత బాగాలేదండి. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడా అంత బాగాలేదు. ఇంకా డౌన్ సైడే వస్తుంది. ఇంకా కిందకి వెళ్ళడానికే ఛాన్స్ అయితే ఉందండి. మీరు కొంత స్టాక్ని ఆఫ్లోడ్ అయితే చేసేయండి సార్. కొంత స్టాక్ని ఆఫ్లోడ్ చేసేయండి. ఓ 50% అయితే బయటకు వచ్చేయండి. ఎస్ సార్. సార్ ఒక 50% బయటకు వచ్చామని సార్ సూచన ఇస్తూ ఉన్నారు. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి సార్. సో మరో కాల్ రండి వెంకటేష్ గారు విశాఖపట్నం నుండి. నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెల్స్పన్ లిమిటెడ్ అని చెప్పింది కదా సార్. వెల్స్పన్ ఇది ఫ్యూచర్ లో నేను అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాను. ఇలా దీన్ని యావరేజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చా? వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి స్టాక్ పేరు. Yes, sir. అవునండి అవునండి. ఓకే, ఎంతలో తీసుకున్నారండి? నేను దాన్ని ఒక 80 రూపీస్ దగ్గర తీసుకున్నాను సార్. 120 వరకు వెళ్ళింది. 81 రూపీసా? 80 రూపీస్లో తీసుకున్నట్టండి. 120 వరకు వచ్చింది అంటున్నారు ఆయన. స్టాక్ పేరు ఏంటండి? ఓకే, వెల్స్ ఫండ్ సార్. వెల్స్ WELSPUN. అవునండి, వెల్స్పన్లో వెల్స్పన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఉంది, వెల్స్పన్ డ్రగ్స్ ఉంది. మీరు ఏది తీసుకున్నారు? వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నట్టండి. వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్ లిమిటెడ్. ఓకే, అది తీసుకున్నట్టండి. అది తీసుకున్నారు. 80 రూపీస్లో తీసుకున్నారు. అవునండి అవునండి. అంటే ప్రస్తుతం 1155లో ఉంది. అందుకని అడుగుతున్నాను నేను. అది కాదు, మీరు 120 అన్నారు.
₹138 ప్రజెంట్ అయితే స్టాక్ పేరు క్లియర్గా చెప్పండి సార్, ఎందుకంటే స్టాక్ పేరు దగ్గర కన్ఫ్యూజన్ వచ్చింది అంటే చిన్న లెటర్ తేడా వచ్చినా వేరే స్టాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే కమర్షియల్స్ కాదు సార్. మీరు వెల్స్పన్ కార్పొరేషన్ కూడా మీరు చెప్పిన ప్రైస్లో లేదు, వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్ కూడా మీరు చెప్పిన ప్రైస్లో లేదు. వెల్స్పన్ అనే పేరు మీద చాలా స్టాక్స్ ఉన్నాయి అందుకని. సార్ సార్ రైట్ అండి సార్, మరి అది చూసుకుని ఎగ్జాక్ట్గా మీరు చెప్పుంటే సరిపోయేది, మళ్ళీ కుదిరితే కాల్ చేయండి. బహుశా వారు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ అయ్యి ఉండొచ్చు అండి, ఎందుకంటే వారు చెప్పిన ప్రైస్ దానికి మ్యాచ్ అవుతుంది. ₹80 ప్రైస్. ఓకే సార్. ₹120 ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి, వారు ₹80 తీసుకున్నారు, ₹120 ట్రేడ్ అవుతుంది. ఒకవేళ అది అనుకుంటే మనం వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ అయితే మాత్రం మనకి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. సో రేపు రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తున్నారు వాళ్ళు, రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఒకసారి మనం రిజల్ట్స్ అయిన తర్వాత దీని గురించి చూద్దామండి, ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. మీరైతే స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ₹112 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేసుకోండి. రిజల్ట్స్ బ్యాడ్గా వస్తే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్, కరెక్ట్. మీరు చెప్పినట్టు 80, 120 చెప్పారు, ఆయన అదే చెప్పారు. సో సార్ ఓకే సార్, అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, అనిల్ గారు కరీంనగర్ నుండి. సార్ నమస్కారం. మూర్తి గారికి, వెంకట్ గారికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, విషయం సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది అవాంటల్ సార్, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? అవెంటల్ హలో, మీరు చెప్తున్నారండి. అవెంటల్ ఇంకా డౌన్ ట్రెండ్ వస్తుంది సార్. మనకి రిజల్ట్స్ మొన్న ఫ్రైడే రోజున రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ వీక్గా వచ్చింది, ఇంకా కిందకు వస్తుంది. ఈ రోజు కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 13% డౌన్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి 150 జోన్ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అవెంటల్లో సార్. సో ప్రస్తుతం వెయిట్ చేద్దామండి, 150 జోన్కి వచ్చిన తర్వాత మళ్ళీ సస్టైన్ అయితే తిరిగి పెరుగుతూ ఉంటే ఎంట్రీ ప్లాన్ చేద్దాం సార్, ప్రస్తుతం అయితే వద్దు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సతీష్ గారు హైదరాబాద్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ సార్. సార్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ మన బయ్యింగ్ ప్రైస్ చెప్పండి సార్. ఒకటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఒకటి ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, ఒకటి ఈ రెండు బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. ఇంకోటి క్యాట్సిస్ ఇండియా నా దగ్గర ₹90 దగ్గర ఉన్నాయి, ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొంచెం వెయిట్ చేద్దాం సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కిందకు వస్తుంది, వెయిట్ చేద్దామండి, ఇప్పుడే వద్దు. ఒక 1 వీక్ అలా వెయిట్ చేసిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అయితే ప్రస్తుత పరిస్థితులు వద్దండి, ఏంటి ఏం ప్లాన్ చేయొద్దు, డౌన్ ట్రెండ్లోనే ఉంది. అండ్ మూడో స్టాక్ అండి క్యాట్సిస్ ఇండియా, క్యాట్సిస్ CADSYS. క్యాట్సిస్. ఓకే, క్యాట్సిస్ ఇండియా. క్యాట్సిస్లో మొమెంటం అయితే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది సార్. పెరిగేటప్పుడేమో అప్పర్ సర్క్యూట్లు, కొంచెం వచ్చేటప్పుడేమో లోవర్ సర్క్యూట్లతో ఉంది. ఇటువంటి స్టాక్లో మనం ఎంట్రీ వద్దులేండి, ఎగ్జిట్. మనం అంటే ప్రస్తుతం ఇలాంటి స్టాక్లో ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళిందంటే మనం బయటకు రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో అవాయిడ్ చేయండి స్టాక్. రైట్ సార్. సార్ అదండి సూచన. మరో కాల్ అండి, భాస్కర్ రావు గారు విశాఖపట్నం. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం? సార్ నా దగ్గర టాటా మోటార్స్ 83లో ఉన్నాయండి. ఇప్పుడు దాన్ని ఏమన్నా నేను యావరేజ్ చేయొచ్చా, లేకపోతే దాని స్టేటస్ ఏంటి, ఎలాగా? ప్రైస్ ఎంతలో ఉన్నాయండి టాటా మోటార్స్? 583లో ఉన్నాయండి నా దగ్గర. 583 అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ అయినా మీరు చెప్పేది? అవునండి, అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ అయినా మీరు చెప్పేది? ఇప్పుడు ఎగ్జిస్టింగ్. అదే సార్, ప్రైస్ అడ్జస్ట్ అయింది కదండి, డీమర్జర్ అయిన తర్వాత అడ్జస్ట్ అయింది కదా, ఆ ప్రైస్ అయినా మీరు చెప్తున్నారు? టాటా మోటార్స్ అడ్జస్ట్ అయింది, నాకు మరి ఇంటికి ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్, నాకు ఎలాగా అది తెలుస్తుంది? టాటా మోటార్స్ డీమర్జ్ అయింది సార్. మీకు నవంబర్లో టాటా మోటార్స్ సంబంధించి కమర్షియల్ వెహికల్ యూనిట్స్ సంబంధించిన షేర్లు అయితే వస్తాయి. సో మీరు తీసుకున్న ప్రైజు ఇప్పుడు ఉన్న ప్రైస్కి అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ మీరు చెప్తున్నారా, పాత ప్రైస్ చెప్తున్నారా అని అడుగుతున్నాను నేను. ఒకవేళ మీరు అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ చెప్తా ఉంటే, అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ప్రైస్ అయితే అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైజే అండి అది. సో ప్రస్తుతం అయితే టాటా మోటార్స్ ఈ ప్రైస్లో యావరేజ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతం 400లో ఉంది, యావరేజ్ అయితే చేసుకోవచ్చు అండి. సార్ అదండి సూచన. సో సార్ వెంకట సార్, మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం సార్, విల్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్. సో
మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కృష్ణయ్య గారు తిరుపతి నుండి. కృష్ణయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ అండి. దీపావళి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, విశ్వసేం సార్. థ్యాంక్ యూ. సార్ నేను కొత్తగా మొన్ననే ఎంట్రీ అయినాను. సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కాగ్నో వెరేట్ అని ఒక ఫండ్ ఉంది సార్, రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇండియన్స్ బిజినెస్ ఎంపైర్స్ అని మొన్నే నేను ఎంటర్ అయినాను సార్. దీని పరిస్థితి ఏమని మేము వెంకట గారు చెప్తే బాగుంటుంది సార్ ప్లీజ్. ఎస్ సార్. సార్ ఫండ్ నేమ్ ఒకసారి చెప్పండి సార్. ఐసిఐసి ప్రుడెన్షియల్ కాగ్నో మెరేట్ ఫండ్. కార్గోనా? అవును సార్, కార్గో సార్. ఓకే. సో థీమాటిక్ ఫండ్ అండి. ఓకే రైట్, బాగానే ఉంటుందండి, బాగానే ఉంటుంది సార్. హోల్డ్ చేసుకోండి, పర్లేదు. అచ్చా 5 years 4 years 3 years అట్లానా సార్? మినిమమ్ 3 years అయితే ఉండాలండి. Yes, sir. ఫండ్ అయినా మ్యూచువల్ ఫండ్స్ లో మనం రిటర్న్స్ చూసుకోవాలి అంటే ఎస్ సార్. కనీసం ఒక 3 months అనేది 3 years. 3 years అనేది హోల్డ్ చేయాలి. ఎస్ సార్. సో 3 years హోల్డ్ చేస్తేనే మనకి ఒకవేళ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఫండ్ లో ఉన్న పొటెన్షియాలిటీ అనేది బయటకు వస్తుంది. డెఫినెట్లీ సార్. కృష్ణయ్య గారు 3 years మినిమం ఉండాలి, అది సార్ మీకు సూచన ఇచ్చారు. సో మరో కాల్ రండి, గోపాలకృష్ణ గారు. నమస్కారం అండి, భీమవరం సార్. నమస్తే సార్. ఎస్ సార్. సార్ గురువు గారికి మీకు శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజు గారు. లేటెంట్ వ్యూ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ తీసుకోవచ్చా? నెక్స్ట్ టాటా స్టీల్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కి? రెండు చెప్పండి సార్. లేటెంట్ వ్యూ అండ్ టాటా స్టీల్. లేటెంట్ వ్యూ మనకి 27 అక్టోబర్న రిజల్ట్స్ ఉన్నాయి సార్, సోమవారం రోజున. కొద్దిగా వెయిట్ చేద్దామండి, బాగా కన్సల్టేషన్లో ఉంది. రిజల్ట్స్ కొంచెం బెటర్గా వస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేద్దాం, లేకపోతే కొద్దిగా అవాయిడ్ చేద్దామండి లేటెంట్ వ్యూకి. మండే రిజల్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మండే. ఇంకా మనకి 2 రోజులే ట్రేడింగ్ ఉంది కాబట్టి సో మండే వరకు వెయిట్ చేద్దామండి. గురువారం శుక్రవారం 2 రోజులే ఉందిగా ట్రేడింగ్. రైట్ సార్. అలానే టాటా స్టీల్ ఇప్పుడు తీసుకోవచ్చా అంటే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత 165 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. 165 అలా వచ్చినప్పుడు తీసుకుని ప్రస్తుతం 171లో సార్. గోపాలకృష్ణ గారు అదేంటి సూచన సార్. సో సార్ మరో కాల్ రండి, రామస్వామి గారు తెనాల నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి, దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ నేను వెండి ఒక 5 కిలోలు తీసుకున్నానండి, 150 రూపాయలు మీద. 150 రూపాయలు. స్టాక్ పేరు మళ్ళీ చెప్పండి. వెండి మీద తీసుకున్నాను. వెండి 150 రూపాయల మీద తీసుకున్నాను. వెండి. ఓకే. సిల్వర్ ఇప్పుడు అమ్మేసేయచ్చా, ఉంచితే మనకు లాభం ఉంది? ఈటీఎఫ్ అండి, సిల్వర్ ఈటీఎఫ్ ఏంటి తీసుకున్నారు? లేదండి, మామూలుగా వెండే తీసుకున్నాను. ఏం తీసుకున్నారు సార్? సిల్వర్ వెండి తీసుకున్నాను. వెండి తీసుకున్నారు. వెండి అంటే ఏం వెండి తీసుకున్నారు? ఈటీఎఫ్ తీసుకున్నారా, మీరు ఫిజికల్ గా వెండి తీసుకున్నారా, ఏం తీసుకున్నారు? ఒకవేళ సిల్వర్ ఈటీఎఫ్ తీసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. క్వశ్చన్ క్లియర్గా లేదు కాబట్టి నాకు అర్థమైన విధంగా చెప్పాను. ఓకే సార్. అదే ఆయన ఏంటంటే ఫిజికల్గా తీసుకున్నాం, అమ్మేసా ఉంచా అని అడుగుతున్నారు. అదేమండి, అంతేనండి. అందుకనండి సార్. సరే సార్. సో సార్ అదేనండి ఈటీఎఫ్లు అయితే చెప్పారు కదా సారు. సో సార్ మహేష్ గారు రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద సేమ్ అండి. మరి సిఎట్ ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చండి సార్? వినపడలేదండి, మీరు మీ వాయిస్ క్లియర్గా లేదు. సిఎట్ షేర్ సార్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి? ఒక్కసారి ఆ పేరు కరెక్ట్గా చెప్పండి సార్. ఒకసారి సిఎట్ సార్ స్పెల్ చేయండి ఒకసారి. సార్ మీరు అంటే సిఎట్టా బిఎస్సినా ఏంటది? సిఎట్ సార్. సిఎట్ టైర్స్ సిఈఏటి సిఎట్ సార్. సిఎట్ టైర్స్. ఓకే. చెప్పండి ప్రాజెక్ట్ సార్. సార్ మీరు కొద్దిగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి, అది వినపడుతుంది మాకు, వచ్చేస్తుంది వాల్యూమ్, అందువల్లే మీకు వినపట్లా మాకు. ప్లీజ్. సిఎట్లో మీకు ఏం కావాలి సార్? సిఎట్ ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చా లేదా సార్? అది సిఎట్ టైర్స్ ఫ్రెష్ బయింగ్ తీసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు వారు. ఓకే. ఈ రోజు 7% పెరిగిందండి. 3995లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 4000 మార్క్ అయితే బ్రేక్ చేసింది. సో ఈ రోజు 4000 పైన క్లోజ్ అయితే సిఎట్లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. సిఎట్లో నిన్న రిజల్ట్స్ వచ్చినాయి, రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి. దాంతో ఈరోజు మనకి
ఆల్మోస్ట్ 7.5% పెరిగిందండి సిఎట్. సార్ అదండి ఈ సూచన. సో సార్ మరో కాల్ అండి. శ్రీను గారు విశాఖపట్నం, నమస్కారం అండి. మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ వెంకట్ సార్ మాట్లాడాలి సార్. వెంకట్ గారు. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ టాటా మోటార్స్ 837లో ఉంది సార్. అది ఇప్పుడు ప్రెజెంట్ తగ్గింది కదా, దాన్ని యావరేజ్ చేయాలా లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా? నెక్స్ట్ అరవింద ఫార్మా ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? టాటా మోటార్స్ యావరేజ్ చేయండి. మీకు అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ చూడలేదు అనుకుంటా. అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ ఇంకా తగ్గుతుందండి. మీకు ప్రస్తుత ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. అండ్ ఆరో ఫార్మా మీరు అడిగింది ఏంటండి? అరవిందో ఫార్మా అండి. అరవిందో ఫార్మా అడిగారు సార్. ఫార్మా ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఆరో ఫార్మా ప్రెజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడిగారు. సో ప్రస్తుతం అయితే ఆరో ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. ఏదైనా 1140 జోన్ బ్రేక్ అయితేనే ఆరో ఫార్మాలో ఎంట్రీ ప్లాన్ చేయండి. సార్ అదండి ఈ సూచన సార్ శ్రీని గారు. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. సో రేపు ముహూర్త ట్రేడింగ్లో జనరల్గా ఏమైనా ఒక్కొక్క 20 సెకండ్స్ ఒకసారి జస్ట్ చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం సార్. సాధారణంగా ముహూర్త ట్రేడింగ్లో అందరూ కూడా సార్ క్వాలిటీ స్టాక్స్ బై చేసుకుందాం అని అనుకుంటారండి. లాంగ్ టర్మ్ వ్యూతో, అంటే 1 ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పెరిగే సెక్టార్స్లో పెరిగే స్టాక్స్ తీసుకుందాం అని రేపు చాలామంది ఇన్వెస్ట్మెంట్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఎస్ సార్. సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో నిఫ్టీ 50 స్టాక్స్ అయితే ప్రస్తుతం మీరు నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. నేను స్టాక్ రికమెండేషన్ అయితే ఏమీ చేయట్లేదు. ఎస్ సార్. నిఫ్టీ 50 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ వాల్యుబుల్ గైడెన్స్ రియల్లీ. నిఫ్టీ 50 స్టాక్స్ ఆల్రెడీ మనం కొడితే తెలుస్తుంది, దాని ప్రకారం చూసుకుని చేయాలని వెంకట్ గారు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ డిడ్ ద ప్రోగ్రామ్ వెరీ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ముహూర్త ట్రేడింగ్, ఎల్లుండ స్టాక్ మార్కెట్ సెలవు. కాబట్టి గురువారం నాడు తిరిగి మళ్ళీ మనం 9:30 మళ్ళీ ప్రభు గారితో కలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. ప్రేక్షకులకు మరోసారి దీపావళి శుభాకాంక్షలతో నమస్కారం.